అందరికీ నమస్తే. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ భక్తి టీవీ. నేను మీ దీపిక. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్, సైకాలజిస్ట్ అండ్ లైఫ్ కోచ్ హరి రఘుప్రియ గారు. అమ్మతో మాట్లాడి మనకు తెలియని ఎన్నో విషయాల్ని ఆధ్యాత్మిక పరంగాను అలాగే సైంటిఫిక్ పరంగా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అమ్మ. నమస్తేనన్న. ఎలా ఉన్నారు? సూపర్. ఆఫ్టర్ లాంగ్ టైం. ఎస్ కన్నా. చాలా బిజీ అయిపోయారు మీరు షెడ్యూల్స్లో. సో అమ్మ, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మనం చూసేది ఎక్కువగా పెళ్ళిళ్ళు అంటే చాలా మంది భయపడుతున్నారు. అంటే అమ్మాయిలు చేసుకోవడానికి అబ్బాయిలు, అబ్బాయిలు చేసుకోవడానికి అమ్మాయిలే కాకుండా మెయిన్లీ అత్త కోడలు భయపడుతున్నారు. అంటే ఇప్పుడు అత్త అనే గర్వం చూపిస్తుంది మగపిల్లాడి తల్లిని అని చెప్పేసి అమ్మాయిలు భయపడుతున్నారు. అలానే నేను ఒకరి ఇంటికి ఎందుకు వెళ్ళి కాంప్రమైజ్ అవ్వాలి అని చెప్పి కోడళ్ళు భయపడుతున్నారు. అసలు దీని గురించి మీరు ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటారు? ఈ మైండ్ సెట్స్ యాజ్ ఎ సైకాలజిస్ట్గా మీరు సైంటిఫిక్గా ఏం చెప్తారు, అలానే ఆధ్యాత్మికంగా కూడా ఏం చెప్తారు? గుడ్ క్వశ్చన్. అయితే ఇప్పుడు మనకి నడుస్తున్న ట్రెండ్ ఒకప్పుడు చూసుకుంటే కనుక అప్పుడు ఇప్పుడు చూస్తే అప్పట్లో మనకి సినిమాలు ఎక్కువగా గయ్యాళి అత్తగారు, సూర్యకాంతమ్మ గారు, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరెవరో ఉండేవారు అత్త పోషణ చేస్తూ. అత్త అంటే ఇలా ఉండాలి అని ఒక బ్రాండింగ్ ఇచ్చేశారు. ఎందుకు? అది సినిమా పరంగా అట్లా ఉంటే వాళ్ళకి 4 డబ్బులు వస్తాయన్న ఉద్దేశంతో దాన్ని ఏం చేశారంటే అది ఇలాగే ఉండాలేమో అని అత్త అయిన వాళ్ళు కూడా అత్తరికం చూపిస్తున్నారు. అంటే కఠినంగా ఉంటేనే ఇంటికి వచ్చిన అమ్మాయి భయపడుతుంది అని. అంటే ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే అంటే అత్త అయిన ఆడవాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఒకళ్ళు భయపడాలి నా ఇంటికి వచ్చిన వ్యక్తి అని అనుకోవడంలోనే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకు భయపడాలి? కుటుంబం అంటే భయపడ్డమా? ప్రేమ కావాల్సిందా? కావాల్సింది ప్రేమ, భయం కాదు. భయం ఉంటే ఏమవుతోంది? ఓపెన్గా ఉండలేకపోతున్నారు. ఏది చెప్పుకోవాలన్నా ఇప్పుడు ఆడపిల్లకి పుట్టిళ్ళ తర్వాత మెట్టినిళ్ళే ఎక్కువ శాశ్వతంగా ఉంటుంది. 20 ఏళ్ళో లేదంటే 25 ఏళ్ళో పుట్టింట్లో ఉంటుంది. మిగిలిన 100 ఏళ్ళు అనుకుంటే మిగిలిన 75 ఏళ్ళు అత్తింట్లోనే కదా ఉండాలి. మరి ఆ అత్తిళ్ళు ఎలా ఉండాలి? పుట్టింటిని మరిపించేటట్టుగా ఉండాలి. అక్కడ ఎక్కువ శాతం ఎవరెవరు ఉంటారు? అత్తగారు, మామగారు ఉంటారు. ఇంకా చిన్న చిన్న పిల్లలైతే ఆడపడుచులు, మరుదులు, ఇలా కుటుంబ సభ్యులు ఉంటారు. వాళ్ళు ఈ కొత్తగా వచ్చిన అమ్మాయికి భయం కన్నా ప్రేమ ఎక్కువగా ఇవ్వాలి. అది సినిమాలు చూసో మన అలాగే ఉండాలి అని స్ట్రిక్ట్గా నిఠారుగా ఉంటే ఆ కుటుంబము అంత మంచి ఉండదు. అయితే ఇక్కడ మనం సైకాలజీ పరంగా చూసుకున్నట్టయితే కనుక మగపిల్లాడి తల్లిని అన్న అహంకారం ఎక్కువగా ఉంటుంది. అవునండి. ఇప్పుడు మగపిల్లాడి తల్లి అయితే వాట్ ఈస్ ద గ్రేట్? ఏముంది అందులో? నువ్వు మగపిల్లాడి తల్లివి, ఈమె ఆడపిల్ల తల్లి, ఇద్దరు ఒకటే. ఒకళ్ళని ఇస్తున్నాము అంటే ఇక్కడ దానము తీసుకునేవాళ్ళు కన్యా దానము అంటాం కదా. దానం తీసుకున్నవాడు దాన గ్రహీత. ఇచ్చేవాడు చెయ్యి ఎప్పుడు ఎలా ఉంటుంది? పైన ఉంటుంది. పుచ్చుకునేవాడు చెయ్యి ఎప్పుడు కిందనే ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళేం చేస్తున్నారు? ఇక్కడ అణిగి మణిగి ఉండమని చెప్పడం కాదు. అత్తలు అనేవాళ్ళు ఎప్పుడు మగపిల్లవాడి తల్లిని అనే గ్రేట్నెస్ ఉండక్కర్లేదు. నీ ఇంటికి ఒక ఆడపిల్ల వస్తున్నప్పుడు ఆమె సమానమే, మీ వియ్యపురాలు సమానమే, మీరు సమానమే, ఎందులో హెచ్చు తగ్గులు లేదు. రెండు కలిస్తేనే కుటుంబం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ సైకాలజీ పరంగా ఒక చిన్న అంశం ప్రస్తావించాలి. ఏంటంటే గతంలో ఈ అత్తగారు అనబడే కొత్త అత్తగారు వాళ్ళ అత్తగారి వల్ల బాధలు పడి ఉంటే దాన్ని ఈమెకు కూడా రుచి చూపించాలి, అణగిదొక్కి ఉంచాలి అన్న ఫిమేల్ ఈగో, ఫిమేల్ యాటిట్యూడ్ మేల్స్కే కాదు ఫిమేల్కి కూడా ఉంటుంది. మగవాళ్ళకే మేల్ యాటిట్యూడ్ అంటాము కాదు, ఆడవాళ్ళకి కూడా నేను పెత్తనం చెలాయించాలి అన్న కృత్రిమత్వాన్ని తెచ్చుకుంటారు. అవునండి. తల్లిగా ఉంటే నాకు వచ్చిన అమ్మాయి మాట విలువ ఇవ్వదేమో, కాబట్టి మనము గంభీరంగా ఉండాలి, నెగిటివ్గా ఉండాలి అని పూర్వం వాళ్ళని తలుచుకొని వీళ్ళు కూడా స్టిఫ్గా ఉంటున్నారు. దానివల్ల ఏమవుతోంది? ఇంటికి వచ్చిన ఆడపిల్ల అంటే కొత్తగా వెళ్ళిన చుట్టుపక్కల తెలుసుకుంటారు కదా, అమ్మో ఆవిడ గంపగయ్యాలి అంటారు. అటువంటప్పుడు ఈ ఆడపిల్ల తల్లికి కూడా ఏమనిపిస్తుంది? నా పిల్లని ఆ ఇంట్లో నేను ఎలా ఇవ్వగలుగుతాను? భర్తతో ఉండేది సమయం తక్కువ, పొద్దున్నే వెళ్ళిపోతాడు జాబ్కో లేదో బిజినెస్కో వెళ్ళిపోతారు, మళ్ళీ సాయంత్రం ఎప్పుడో వస్తారు. కానీ ఈ స్పాన్ ఆఫ్ టైంలో ఎవరితో ఉంటుంది ఆడపిల్ల? అత్త, మామగారు, కుటుంబ సభ్యులతో ఉంటుంది. మరి ఈ సమయంలో ఈ ఆడపిల్ల ఎంత భరోసాగా ఉండాలి? అమ్మయ్యా నేను ఇంకో పుట్టింటికి వచ్చానన్నట్టు ఉండాలి, అంతే తప్ప జైలుకి వచ్చానన్నట్టు ఉండకూడదు. నిన్న మొన్న ఒక పోస్ట్ కూడా చూశాను. అత్తవారిల్లు అంటే ఒక 5 సెగ్మెంట్స్ చెప్పారు. అత్తగారు
జైలర్ అంటే జైల్లో ఉంచే అధికారి ఎవరైతే ఉంటారో వాళ్ళు, మామగారు అటు ఇటు పహారా కాస్తున్న వ్యక్తి, జైలర్ లాగా అనమాట. ఆడబడుచులు ఆడబిడ్డలు వీళ్ళు ఏంటంటే వచ్చి హింసలు పెట్టేసి వెళ్ళిపోయేటట్టుగా, అంటే ఎలా వర్ణించారు అంటే ఒక ఆడపిల్ల పెళ్ళయిన తర్వాత ఒక జైలుతో పోల్చారు. అంటే మళ్ళా మీరు అడగచ్చు ఇంకొకటి, ఇప్పుడు ఎవరు అలా లేరు కదా అని అడగచ్చు. కానీ 1% మన సోషల్ మీడియాలో చూస్తున్నాము. చంపుకోవడాలు, నరుక్కోవడాలు, కుక్కర్లో పెట్టుకోవడాలు, ఒకళ్ళనొకళ్ళు చంపుకోవడాలు 1%, లేదా మహా అయితే 5% చూస్తున్నాము. మరి మిగిలిన 95% ఇవే కదా నడుస్తున్నాయి చాలా చోట్ల. కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని బయటికి రావట్లేదు. చాలా మటుకు బయటికి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే కొంతమందికి సిగ్గు వల్ల, పరువు పోతుందని, ఇలాగా చాలా మంది కోడళ్ళు బానిసత్వంగానే బతుకుతున్నారు. ఇంకా ఇప్పటికీ కూడా కొన్ని ఊళ్ళల్లో, సో కాల్డ్ ఇళ్లల్లో కూడా అలాగే బతుకుతున్నారు. అది ఇక్కడ మారవలసింది ఎవరు అంటే అత్తగారులు ముందుగా మారాలి. మగవాడి తల్లిని అనే పదం తీసేయాలి. అత్తలకి కోపం వచ్చినా కానీ అర్థం చేసుకోండి, ఆ మగవాడి తల్లిని అహంకారం అనేది వద్దు. ఎవరైతేనేంటి, మగైతేనేంటి, ఆడైతేనేంటి, వాళ్ళకి కూతురున్నా కూడా వాళ్ళు కోడలు వస్తే అలానే బిహేవ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక చిన్న చెలొప్పి చెప్పాలి. ఎస్, కరెక్ట్. ఏమని చెప్పుకుంటారంటే నా అల్లుడు నా కూతురు చెప్పు చేతల్లో ఉన్నాడు అని అంటారు. అవునా? అయితే కూతురు ఎంత చెప్తే అంత అల్లుడు వినాలి. మరి నీ ఇంటికి వచ్చిన కోడలు కూడా ఒకరింటికి కూతురే కదా, మరి వాళ్ళు కూడా ఇలాగే నా అల్లుడు చెప్పు చేతల్లో ఉండాలి అని అనుకుంటే మీ అత్తలు ఎక్కడ ఉంటారు? కాబట్టి అలాంటి స్లోగన్స్ మనం చదువుకోవడానికి బాగుంటుంది కానీ మన కుటుంబంలో అప్లై చేయడానికి అస్సలు బాగుండదు. ఇలాగే కనుక అత్తల మెంటాలిటీ ఈ 21st సెంచరీలో కూడా 2026లో కూడా కొనసాగుతూ ఉంటే కనుక మీ మగపిల్లలు, మీరు కన్న మీ కొడుకులు మీ దగ్గరే శాశ్వతంగా ఉండిపోతారు. ఇంకా వారసత్వం లేదు, వంశం వృద్ధి అవ్వడం లేదు. కాబట్టి ఈ యాటిట్యూడ్ నుంచి అత్తలు బయటికి రావాలి. అయితే ఇంకొకటి, కోడళ్ళు కూడా ఏం చేయాలి అంటే అత్తల్ని అర్థం చేసుకోవాలి. ఎక్కువ శాతము ఇంట్లోనే ఉంటారు కాబట్టి అత్త అమ్మ అవుతుందా అన్న సామెత కూడా మనకు ఉంది. అవుతుంది. ఎలా అవుతుందంటే ముందు అర్థం చేసుకోండి. కొత్త వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్స్ అయినా లేదా ఇద్దరు ఇరుగు పొరుగైనా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. కొన్ని తప్పులు ఇద్దరు వైపు నుంచి జరుగుతాయి. కానీ ఫ్రెండ్స్ అయితే విడిపోవచ్చు, కుటుంబం విడిపోవడానికి అవ్వదు. కాబట్టి అర్థం చేసుకుంటూ మెలగాలి. అయితే ఈ కోడళ్ళు కూడా అత్తలకి సపోర్ట్గా ఉంటూ, అమ్మయ్యా నేను ఒక ఇంటికి వచ్చాను, నా అత్తగారిని నేను తల్లిలా చూసుకోవాలి అన్న భరోసాతో ఈ కోడలు కూడా మెలగాలి. తన ఇల్లు తను ఓన్ చేసేసుకోవాలి. కోడలు మొత్తం అన్నీ తనకి తెలియాలి. అయితే ఇక్కడ ఇంకొక చిన్న లాజిక్ కూడా ఉంటుంది. ఈ అత్తగారులు మామగారులు కూడా కోడళ్ళకి అన్నీ చెప్పరు. పెద్ద కోడలైనా చిన్న కోడలైనా డబ్బు విషయాలు చెప్పరు, కుటుంబ పరంగా ఏమీ చెప్పరు, వాళ్ళ తాలూకా ఆచార వ్యవహారాలు చెప్పరు. ఏమీ చెప్పకుండా దాచేస్తే కొత్త అమ్మాయికి ఏం తెలుస్తుంది? మీ ఇంటి వ్యవహారాలు తెలియదు కదా. ఏదైనా పొరపాటు చేసిందంటే ఇదిగో చేసింది అని 10 మందికి చెప్తారు. సో ఇక్కడ ఎక్కువగా మారవలసిన శాతం ఎవరిదంటే అత్తగారులే మారాలి. నీ ఇంటికి ఒక పిల్ల వస్తోంది కాబట్టి ఆ పిల్లని కడుపులో పెట్టుకోవాల్సినటువంటి మెచ్యూర్డ్ మైండ్ అత్తలకి ఉండాలి. అయితే కోడళ్ళకి ఇంకా కోడళ్ళు చెప్పేదానికి లేదు, చిన్నపిల్లలుగా కోడళ్ళకి వస్తున్నారు కాబట్టి వాళ్ళని మలుచుకోవడంలోనే అత్త తెలివితేటలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మారవలసింది ఈ సెగ్మెంట్లో కనీసం 2026 ఈ సంవత్సరం నుంచైనా కొత్తగా అత్తగారులు అవుతున్న మగపిల్ల తల్లులు మెంటాలిటీ మారాలి. అయితే మరి ఇది ఆధ్యాత్మిక పరంగా, జ్యోతిష పరంగా చూసినట్టయితే కనుక ఇది సైకాలజీ పరంగా వాళ్ళ మైండ్ సెట్ అడాప్ట్ చేసుకుంటున్నారు. అంటే నేను ఇలా ఉండాలి అని అనుకుంటున్నారు. మంచిగా ఉన్న అత్తలు కూడా, కొత్త అత్తలు నేను ఇలా ఉంటేనే నా కోడలు భయపడుతుంది అని అనుకుంటున్నారు. కాబట్టి అట్లాగా అనుకోవద్దు అసలు. బయట వాళ్ళు వచ్చేసి మీ కోడలు నేను గ్రిప్ లో పెట్టుకోలేదా? ఎస్, అది కూడా ఒక ఇదేమ్మా. పక్కింటి వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళ కోడల దగ్గర ఒదిగొదిగే ఉంటారు, ఎదుటి వాళ్ళని మాత్రము అంటుంటారు. బయట వాళ్ళు ఎక్కర్లేదు, మన చుట్టాల్లో కూడా ఇట్లాంటి మాటలకు మీరు అస్సలు బెదవకండి. ఇది మా కుటుంబము, మా ఇష్టం, మా అత్త కోడళ్ళ మధ్య మీరెవరు? ఏ ఇద్దరు మనుషుల మధ్య, ఫ్రెండ్స్ కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, అత్తా కోడళ్ళు ఎవరైనా సరే మూడో వ్యక్తిని రానివ్వకండి. అప్పుడే కుటుంబాలు, సంసారాలు బాగుంటాయి. ఈవెన్ భార్యాభర్తల మధ్యలో కూడా థర్డ్ పార్టీలు, ఫోర్త్ పార్టీలు చాలా మంది వచ్చేస్తుంటారు. ఇప్పుడు పిడికిలు గట్టిగా ఉన్నంతసేపేరా ఏదైనా.
ఒక్క వేలు బయటకు వచ్చిందంటే మిగతా 4 వేలు లూజ్ అయిపోతాయి. అవును. కాబట్టి మన కుటుంబం ఎప్పుడు 4 గోడల మధ్య ఉండాలి తప్ప బయట గుమ్మం దాటి వెళ్ళరాదు. ఇది చేద్దాం. కానీ ఇప్పుడు మనం చేస్తున్నవి ఏంటంటే అన్నీ బయటే ఉంటున్నాయి, ఉండవలసినవి లోపల ఉంటున్నాయి. అవునమ్మా. కాబట్టి ఈ ట్రెండ్ మార్చుకోండి. రీల్స్ కోసమో, ఇన్స్టా కోసమో, ఫేస్బుక్ కోసమో, లైకుల కోసమో మన సంసారాన్ని బయట పెట్టుకోవద్దు. ఎస్. అయితే ఇది జ్యోతిషపరంగా చూసినట్టయితే కనుక అందరూ అత్తలు ఇలా ఉండరు. అవును. ఎందుకంటే వాళ్ళ జాతక పరంగా, వాళ్ళ నక్షత్రాల పరంగా, వాళ్ళ రాసుల పరంగా కొంతమందికి కొన్ని రాసులలో అవగుణాలు ఉంటాయి. ఓకే. ఆ అవగుణాలలో ఏది ఎక్కువ గ్రహము, ప్లానెటరీ గ్రహం అంటే వాళ్ళ తాలూకా రూలింగ్ ప్లానెట్ ఏదైతే ఎక్కువ డామినేట్ చేస్తుందో వాళ్ళు అగ్రెసివ్ నేచర్గా ఉండడానికి అవుతుంది. ఉదాహరణకి ఆ అత్తగారు రాక్షస గణం అయి ఉంటే కనుక మనకి 3 గణాలు ఉంటాయి: దేవగణము, మనుష్య గణము, రాక్షస గణము. ఈ సదరు అత్తగారు అంటే జ్యోతిషపరంగా చెప్తున్నాను, ఈ సదరు అత్తగారు కనుక రాక్షస గణానికి చెందిన మనిషి అయితే కనుక ఈ వచ్చిన కోడలు దైవగణానికి కానీ మనుష్య గణానికి చెందిన కోడలైతే కనుక తప్పకుండా వాళ్ళ తాలూకా క్రూరత్వాన్ని బయటపరిచే అవకాశం ఉంటుంది. అయితే మరి మ్యాచ్ చూసేటప్పుడు, సంబంధాలు చూసేటప్పుడు ఆడపిల్ల తల్లులు ఏం చేస్తుంటారు, అబ్బాయికి అమ్మాయికి, వరుడికి వధువుకి కుదిరిందా అని మాత్రమే చూస్తున్నారు. అలా కాకుండా ఈసారి నుంచి కొత్తగా ఎవరైతే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో వాళ్ళు అత్తగారిని కూడా పరిగణలోకి తీసుకోవాలి, అత్తగారి జాతకం కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ శాతం అత్తగారితోనే ఉంటారు కాబట్టి. సో ఇలాంటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్టయితే ఇటు జ్యోతిష పరంగాను ఇటు సైంటిఫిక్ పరంగా కూడా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక కుటుంబాలు, అత్తగారు కోడలు ఇద్దరు కూడా చక్కగా ఒక ఇంట్లో మెలిగే లక్ష్మీ సరస్వతుల్లాగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి. ఏదైనా మన మైండ్ సెట్ ఏనన్నా, మైండ్ సెట్ కనుక మార్చుకుని అడాప్టబిలిటీ, ఎమికబిలిటీ ఈ 2 కనుక మనం నేర్చుకోగలిగితే సంసారాలే కాదు ఏదైనా చక్కగా ఉంటుంది. మళ్ళీ మెచ్యూరిటీ లేక కాదమ్మా, చదువుకోక కాదు, అన్ని ఉండి కూడా చిన్న చిన్న ఇష్యూస్ వల్ల ఇంత చేసుకుంటున్నారు. అంటే మనం ఇలా ఉంటేనే బాగుంటుంది, ఇలా ఉండాలేమో ఏమో అన్న తత్వాన్ని వీళ్ళ ఐడియాని మిస్ అయిపోతున్నారు, అంటే వీళ్ళ ఒరిజినాలిటీని మిస్ అయిపోతున్నారు. అవును, ఇలా లేకపోతే మనమే తగ్గిపోతామేమో అని దాని గురించి కోరి మనం కష్టాలు తెచ్చుకుంటున్నారు. కాబట్టి ఈసారి నుంచైనా మగపిల్లాడు కన్న తల్లిదండ్రులు గొప్పేమీ కాదు, 2 కొమ్ములేమీ లేవు, ఏమీ మనము ప్రౌడ్ ఫీల్ అవ్వక్కర్లేదు, అత్తరికం అనేది చూపించాల్సిన అవసరం లేదు. ఇద్దరూ ఒదిగి ఉండండి. ఆ అమ్మాయి వాళ్ళు ఇస్తేనే కదా మీరు అత్తగారు అయ్యారు, లేదంటే మీరు అమ్మకి తల్లే, ఎప్పటికీ శాశ్వతంగా తల్లిగానే ఉండిపోతారు. కాబట్టి అలాంటివి పెట్టుకోకండి. మీ వియ్యపురాల్ని అంటే పిల్లనిచ్చిన వియ్యపురాల్ని చులకనగా చూసే ప్రయత్నం మాత్రం మానుకోండి. చాలా మంది యూత్ భయపడిపోతున్నారు నాన్న పెళ్ళిళ్ళు చేసుకోవటానికి. అసలు పెళ్ళిళ్ళే వద్దు అని అనుకుంటే మన ఇది కూడా చట్టం కూడా అదే చెప్తోంది. ఏమని? ఫ్రీగా మీ ఇష్టం, ఎవరితో పడితే వాళ్ళతో ఉండండి, లేదంటే ఏదైనా అంటే అట్లాంటివి చెప్పేస్తే ఇంకా రేపటి మనం ఎవరుంటారు? హక్కులు అని చెప్పి ఇంకా ఇష్టం అంటున్నారు. అది మ్యారేజ్ అయినా సరే ఏదైనా సరే ఎవరితో ఉండొచ్చు, లేదా డివోర్స్ లేకుండా కూడా 2వ పెళ్లి చేసేసుకోవచ్చు. అంటే సమాజాన్ని, మన వివాహ వ్యవస్థని చూసి మిగతా దేశాలు బాగుపడ్డాయి, మన దేశం భ్రష్టు పట్టిపోతోంది ఈ సదరు చట్టాల వల్ల. కాబట్టి భారతదేశం నిర్వీర్యం అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఇది, వివాహ వ్యవస్థ ఇది. వివాహం లేని స్త్రీని కానీ వివాహం లేని పురుషుడిని కానీ ఎవరైనా గౌరవిస్తారా? గౌరవించరు. ఇప్పుడు మగపిల్లలు అల్లాడిపోతున్నారు, 40 ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు కావట్లేదు. సో కాబట్టి మారాలి. గతం వదిలేయండి. సోషల్ మీడియాని చూసుకోనో లేదంటే ఇంకోటి చూసుకోనో మనం కాదు. సోషల్ మీడియాలో ఉన్నది చూపించేది ఏదైనా అవాస్తవమే ఉంటుంది తప్ప వాస్తవానికి ఉండండి, వాస్తవంలో ఉండే ప్రయత్నం చేయండి. చక్కగా వివాహాలు చేసుకోండి, కుటుంబాన్ని వృద్ధి చేసుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా అమ్మ. ఈ రోజుల్లో ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది. మాకు మా ప్రేక్షకులకు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ నాన్న.